ఇది మిత్తా లేకపోతే నిజమా మీరు తెలియజేయండి ప్రేక్షకులకి. ఇప్పుడు మామూలుగా ముక్కు చీత్తూ ఉంటారు చాలామంది, ముక్కుకి ఇయర్కి కూడా ఇంటర్ రిలేటెడే కాబట్టి ముక్కు చాలా గట్టిగా చీద్దని చూస్తూ ఉంటాం. దానివల్ల ఇయర్ డ్రమ్స్ పగిలిపోయే అవకాశం ఉంటుందా? యూజువల్గా ఏంటంటే చాలామంది ముక్కు మనకు జలుబు చేసినప్పుడు పిండుతూ ఉంటారు. అట్లా పిండటం మంచిది కాదండి. ఎందుకంటే మనం గట్టిగా ప్రెషర్ పెట్టి పిండినప్పుడు ముక్కులో ఏవైతే మ్యూకాయిడ్ సెక్రేషన్స్, ఇన్ఫెక్టెడ్ సెక్రేషన్స్ ఉంటాయో అవి చెవులో పోతే చెవంతా నిండిపోయినట్టు ఉంటుంది అన్నమాట. వినికిడి తగ్గడం, ఆటైటిస్ మీడియా వస్తుంది. సో ఎప్పుడు కూడా గట్టిగా పిండొద్దు. రెండోది, చెవుగోపుకి యూజువల్గా రంధ్రం పడదు, బట్ అతి తక్కువ టైంలో రేర్గా ఏదన్నా మరీ చెవుగోపు చాలా పల్సగా ఉంటుంది. ఒక్కోసారి చెవుగోపుకి రంధ్రం పడి మానిపోయి ఉంటుంది, చాలా పల్సగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఫోర్స్ఫుల్గా స్నీజ్ చేసినట్లయితే చెవుగోపుకి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వాటికి మనము రెండు ముక్కులు మూసి గట్టిగా పిండొద్దు. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఒక ముక్కుతో గాలి పీల్చుకుంటూ రెండో ముక్కుతో వదలటం అలాంటివి చేస్తుంటారు తప్పితే ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా క్లీన్ చేయరు. జలుబున్నప్పుడు మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫోర్స్ఫుల్గా క్లీన్ చేయొద్దు. ఓకే డాక్టర్ గారు, అట్లానే ఈ హియరింగ్ ఎయిడ్స్ అన్నారు కదా, దాని గురించి ఒకసారి కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయండి. హియరింగ్ ఎయిడ్స్ ఏంటంటే బేసిక్గా యాంప్లిఫికేషన్. ఇప్పుడు మనం ఏదైతే స్పెట్స్ పెట్టుకుంటామో డిస్టెన్సీ, కనిపేట, మయోపేక, ఒక గ్లాసు వీటికి, అలానే ఇప్పుడు ఈ హియరింగ్ ఎయిడ్స్ ఏంటంటే బేసిక్గా మనకి సౌండ్ వినికిడి తక్కువ ఉన్నప్పుడు చిన్న సౌండ్ని మనం వినం. ఇదేం చేస్తుందంటే చిన్న సౌండ్ని ఈ పెద్ద సౌండ్ అయినా కావచ్చు దాన్ని మన చెవి కంఫర్టబుల్ లెవెల్కి తీసుకెళ్ళి మనకి వినిపించేటట్టు చేస్తాను అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇది రిసీవ్ చేసుకొని ఏదైతే మనకి నార్మల్గా రిసీవ్ చేసుకోవాలో కాక్లియా, అది ఇది రిసీవ్ చేసుకొని లోపలికి పంపిస్తుంది అన్నమాట. సో ఈ హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఒకప్పుడు ఏంటంటే టెక్నాలజీ సరిగా లేనప్పుడు మనకి చాలా డిస్కంఫర్ట్గా ఉండేది. కానీ వాళ్ళ టెక్నాలజీ బాగా పెరిగింది. అసలు లో నాయిస్లెస్ హియరింగ్ ఎయిడ్స్ వచ్చినాయి. లోపల ఎలక్ట్రిక్ ఐటమ్ ఉన్నా కూడా మనకి ఆ సౌండ్ అనేది ఉండదు. ఆటో ఇనిబిషన్స్ వచ్చినాయి, మనకి బయట అన్నెసరీ సౌండ్స్ వినిపించకుండా. సో ఇవాళ హియరింగ్ ఎయిడ్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, చాలా బాగున్నాయి. మనం ఏమాత్రం వినికిడి తక్కువ ఉన్నా కూడా దాని గురించి ఆలోచించకుండా హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నట్టయితే మంచిగా వినికిడి వస్తుంది. దాంతోపాటు ఇవాళ చాలామంది హియరింగ్ ఎయిడ్ అనేది సోషల్ ఇనిబిషన్ ఏం కాదు, అవసరమైన వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఇవాళ హియరింగ్ ఎయిడ్కి, ఇయర్ పాడ్స్కి వీటికి కూడా ఏమీ డిఫరెన్స్ రాదు. సో ఎవరు కూడా మనకి వినికిడి లోపం ఉందనే అనుకునే అవకాశం కూడా లేదు. సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు హియరింగ్ ఎయిడ్ పెట్టుకొని మంచిగా విన్నట్టయితే వాళ్ళకి మంచిగా హియరింగ్ ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, మంచిగా ప్రొఫెషనల్ గ్రోత్ అవుతారు. పర్సనల్ లైఫ్లో కూడా దే విల్ ఎంజాయ్ అ లాట్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వినికిడి సమస్యల గురించి తెలియజేశారు, అదేవిధంగా హియరింగ్ ఎయిడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయనేది తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.